కోట రాయలసీమ పౌరుషాల గడ్డ. ఇప్పుడు అక్కడ త్రిముఖ పోరు అత్యంత ఉత్కంఠ రేపుతోంది. సెగ్మెంట్ స్పెషల్లో చూద్దాం, మా కొలీగ్ రమణబాబు అందిస్తారు. నంద్యాల లోక్సభ నియోజకవర్గం రాయలసీమ రాజసంలో ఆ నియోజకవర్గానికి ఎనలేని కీర్తి. నవనందుల కోటగా ప్రసిద్ధి. ఎందరో రాజకీయ ఉద్దండులకు ప్రీతిపాత్రమైన నియోజకవర్గం. భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్రధానిని గుండెలకు హత్తుకున్న ప్రాంతం అదే నంద్యాల. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పివి నరసింహారావు వంటి మహామహులను లోక్సభకు పంపిన గడ్డ నంద్యాల. మరి ఇలాంటి కీలక నియోజకవర్గంలో త్రిముఖ పోరు రసవత్తరంగా మారింది. అటు టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా ఈ స్థానాన్ని భావిస్తున్నాయి. ఇటు జనసేన సైతం నంద్యాల తనదే అంటోంది. నంద్యాల లోక్సభ బరిలో తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి. విత్తన వ్యాపారి పోచా బ్రహ్మానందరెడ్డిని తన అభ్యర్థికి పోటీగా దింపింది వైసీపీ. తెలుగుదేశం నుంచి టికెట్ రానందుకు ఆగ్రహంతో రగిలిపోయిన రాజకీయ కురువృద్ధుడు ప్రస్తుత ఎంపీ ఎస్పీవై రెడ్డి జనసేనలో చేరి సై అంటున్నారు. మాండ్రా, పోచా ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తవాళ్లే అయినా లోక్సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు బాగా బలవంతులు కావడం వారికి ప్లస్ పాయింట్గా మారింది. మరి నవనందుల కోటలో ఈసారి పాగా వేసేదెవరు? అభ్యర్థుల బలాబలాలు అంచనా వేసే ముందు నంద్యాల సెగ్మెంట్ ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. నంద్యాల లోక్సభ నియోజకవర్గం పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం, నందికొట్కూర్, శ్రీశైలం, డోన్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. నంద్యాల లోక్సభ స్థానంలో మొత్తం 14,68,162 మంది ఓటర్లు ఉండగా అందులో 3,25,000 మంది ముస్లింలు. తరువాతి స్థానంలో బీసీలు, బలిజలు ఉన్నారు. గెలుపోటములను నిర్ణయించే సత్తా ఎస్సీ ఎస్టీ ఓటర్లకైతే ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1984 నుంచి 2014 వరకు నంద్యాల లోక్సభకు 11 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు కాంగ్రెస్ విజయం సాధిస్తే 4 సార్లు టీడీపీ గెలిచింది. 2014లో వైసీపీ తరపున ఎస్పీవై రెడ్డి గెలుపొందారు. కానీ గెలిచిన కొన్నాళ్లకే టీడీపీలో చేరారు ఎస్పీవై. ఈసారి ఈ స్థానాన్ని టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కొత్త అభ్యర్థుల్ని బరిలోకి దించాయి. నందికొట్కూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయంగా పట్టున్న కుటుంబానికి చెందిన నేత మాండ్ర శివానందరెడ్డి. అందుకే మాండ్రను బరిలో దించారు చంద్రబాబు. 2014 ఎన్నికలకు ముందే ఐపీఎస్ అధికారిగా పదవి విరమణ చేసిన ఆయన ఆ తర్వాత పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక నంద్యాల లోక్సభ పరిధిలోని చాలా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులకు బంధువులు. వైసీపీ బనగానపల్లి అభ్యర్థి కాటసాని రామిరెడ్డి, వైసీపీ ఎంపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డికి స్వయానా మామ. టీడీపీ ఎంపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి, పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితకు దగ్గర బంధువులు. కాటసాని రామిరెడ్డి, పాణ్యం వైసీపీ అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి సొంత అన్నదమ్ములు. అభ్యర్థులంతా అర్ధ అంగబలం ఉన్నవాళ్లే. అందుకే నంద్యాల సమరం హోరాహోరీగా సాగుతోంది. మాండ్ర శివానందరెడ్డి టీడీపీ అభ్యర్థి. బలాలు లోక్సభ పరిధిలో టీడీపీ బలంగా శ్రేణులు. 7 అసెంబ్లీ స్థానాల్లో బలమైన టీడీపీ అభ్యర్థులు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే గెలిపిస్తాయనే నమ్మకం. బలహీనతలు ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేయడం, అసంతృప్తుల నుంచి సహాయ నిరాకరణ. ఎస్పీవై రెడ్డి టీడీపీని వీడి జనసేన అభ్యర్థిగా బరిలో దిగడం. పోచా బ్రహ్మానందరెడ్డి వైసీపీ అభ్యర్థి. విత్తన వ్యాపారిగా రైతులతో సత్సంబంధాలు, ఆర్థికంగా బలంగా ఉండడం, బలమైన రెడ్డి సామాజిక వర్గం మద్దతు. బలహీనతలు ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడం, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల్ని కలుపుకోలేకపోవడం, రాజకీయాలకు కొత్త కావడం. ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థి. బలాలు దశాబ్దాలుగా నంద్యాలలో మంచి పేరు. 15 ఏళ్లుగా ఎంపీగా అన్ని గ్రామాలతో సత్సంబంధాలు. పదవిలో ఉన్నా లేకున్నా నిరంతరం అన్నదాన కార్యక్రమం. నంద్యాల మున్సిపాలిటీలో చిరు వ్యాపారుల తరపున ట్యాక్స్ చెల్లించడం. బలహీనతలు వృద్ధాప్యం, ఆరోగ్యం సహకరించకపోవడం వంటివి. టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో చివరి క్షణంలో జనసేనలో చేరడం. జనసేనకు స్థానికంగా కేడర్ లేకపోవడం. ఇద్దరు కొత్త వారితో తలపడాల్సి రావడం. ఇది నవనందుల కోటలో హోరాహోరీ సమరం. త్రిముఖ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.